మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 50 సమ్ అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ, నా తరపున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు. కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను, మీ బాధ్యత అది. సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న. వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు. సో నిజంగా మా అందరి తరపున మీకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఓకే, మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తిరంగా, దానికి 3 కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు. సో అది ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది. సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము అందరు కలిసే ఉంటాము. మీ ఇంట్లో నేను కొడుకు ఉన్నప్పుడు నేను కూడా ఉండేవాడిని అక్కడ. నేనే ఎదురు నిలబడేవాడిని. సో అలా నేనే కాదు, ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎదురు నిలబడతారు. ఇక్కడ అందరూ ఒక్కటే, కాకపోతే అది దాన్ని మేము ఏం చేయలేము. మేము ఎంత చెప్పినా కూడా దాన్ని తీసుకురాలి. కాకపోతే మేమంతా మీ దొంగలు బ్రదర్గా ఉన్నాను, కొడుకుగా ఉన్నాను. జస్టిస్ అవ్వాలి, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నాను. అదే జరుగుతుంది. మేమంతా ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పాను కదా, దాన్ని నేను ఇవ్వలేను. సార్ నేను తీసుకోవాలి కొడుతుంటే మేము అంతా ఉన్నాం. నేను ఎప్పుడు ఆ ధైర్యం అయితే మళ్ళీ ఎక్కువసేపు ఉంటే ఇబ్బంది పెట్టడం కూడా నాకు అవి గుర్తు చేసుకుంటామంటే పాప ఆమె ఊలిపోతుంది. మీరు రెబల్గా ఉండేవాళ్ళు. ఆమె కొంచెం యాటిట్యూడ్. నెల్లూరు వాళ్ళు మేమంతే. అంత ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇష్టమైన వ్యక్తులు కలవడం అనేది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఏ టైంలో ఎప్పుడైనా కలుసుకోండి. ఆల్ విత్ యూ. ఇదైతే చెప్పగలను.